నిన్న ఒక కారు రిపేర్కి వచ్చిందండి మన షాప్కి. స్కోడా లారా అని చెప్పి పెద్ద కారే. అయితే దాని ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ లీకేజ్ అవుతా ఉంది. ఈ క్లచ్ దొక్కితే ఆయిల్ గారిపోతా ఉంది, గేర్లు పడట్లేదు. సరే అని చెప్పి తీసుకొని వచ్చి చూస్తే ఆ క్లచ్ గన్ను అనేది ఇరిగిపోయింది. దాన్ని తీసి కొత్తది వేసాను, అయినా కూడా లీకేజీ ఆగట్లేదు. కొత్తదే కదా, మళ్ళా ఎందుకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఏమైంది దీనికి అని చెప్పి చూస్తే నాకు అర్థం కాలే. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, అయినా కూడా దానికి సొల్యూషన్ నాకు దొరకట్లేదు. మా ఫ్రెండ్ని పిలిచాను, ఇంకో అతన్ని మెకానిక్ని పిలిచాను. చూస్తే దాన్ని మొత్తం తీసేయాలి, అది పని చేయదు అని చెప్పి అన్నారు. అయితే మా ఫ్రెండ్ ఏం చేసిండంటే దాన్ని బయటికి తీసి చూస్తే ఒక తమ్ముడిని కనుక్కున్నాడు. తమ్ముడు ఇట్లా ఎందుకైతే అంటే, అన్న మీరు అన్నీ బాగానే ఉన్నది కానీ అందులో ఒక చిన్న ఓరింగ్ అనేది ఉంటుంది, రబ్బర్ చిన్న ముక్క, అది అందులో లేదు. దానివల్ల అది ఆయిల్ మళ్ళీ లీకేజ్ అవుతూ ఉన్నది. మీరు తీసేటప్పుడు అది ఎక్కడో మిస్ అయిపోయింది, ఒకసారి చూసుకోండి అని చెప్తే కరెక్ట్ కదా అని చెప్పి దానికి సంబంధించిన ఓరింగు వేరే దగ్గర వెతికి తీసుకొని వచ్చి దానికి ఫిక్స్ చేసి లాక్ చేశాను. సెట్ అయిపోయింది. నాకు అనిపించింది, ఒక చిన్న రబ్బర్ ముక్క ఇన్ని లక్షల కారును ఆపేసింది కదా. చిన్న పొరపాటు, చిన్న అశ్రద్ధ ఎంత నష్టాన్ని కలగజేస్తుందో కదా. టైం వేస్ట్ అయింది, 2 రోజులు సమయం వేస్టు, వేరే పని చేసుకోకుండా అయిపోయింది. ఎందుకు అలా జరుగుతూ ఉంది, ఎందుకు అలా జరుగుతుందని చెప్పి ఆలోచన చేసి లాస్ట్కు ఆ చిన్న రబ్బర్ ముక్క ఇస్తే సెట్ అయిపోయింది. అంటే ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నానంటే, మనం చాలాసార్లు చిన్న చిన్న పొరపాట్లు చేసి మనల్ని మనం సమర్థించుకుంటాం. నేనేం చేశాను, చిన్న మాటే కదా, ఈ చిన్న పొరపాటే కదా, ఏమవుతుందిలే అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న చిన్న పొరపాట్లు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. ఎంతోమంది కుటుంబాలలో అల్లర్లు స్టార్ట్ అవుతాయి. ఎంతోమంది చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది చిన్న పొరపాటు వల్ల భార్యాభర్తలో సమస్యలు, సమాజంలో ఇబ్బందులు. అవునా కాదా? ఈ చిన్న పొరపాటు ఎంత నష్టాన్ని కలిగిస్తుంది కదా అని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే మీతో కూడా ఆ విషయాన్ని పంచుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చిన్న రబ్బర్ ముక్క అండి, ఆ చిన్న రబ్బర్ ముక్క ఇన్ని లక్షల కారును ఆపేసింది. అంటే ఏదైనా అంతే కదా, మన జీవితంలో మనం చిన్నదే అనుకుంటాం కానీ అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది, ప్రాణాలు కూడా తీస్తుంది, ఎంతో ఆర్థిక నష్టాన్ని, ఎంతో అనారోగ్య సమస్యలు తీసుకుని వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా చిన్నదే కదా అని చెప్పి మీరు అశ్రద్ధ పడొద్దు. చిన్నదే కదా అని చెప్పి మీరు ఎప్పుడు కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అది వేసిన తర్వాత సెట్ అయిపోతే మళ్ళీ ఎంతో సంతోషం అనిపించింది నాకు. అబ్బా, చిన్న సమస్య ఇంత ఇబ్బంది పెట్టింది కదా, చిన్న రబ్బర్ ముక్క ఎంత ఇబ్బంది పెట్టింది కదా అనిపించింది నాకు. కాబట్టి ఎప్పుడు కూడా మీ జీవితాల్లో కూడా చిన్న చిన్నవి కదా అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోవద్దు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు, మనం చూస్తున్నాం సమాజంలో. ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమిస్తే లేదు అతను మంచోడు అని చెప్పి నమ్మిందట. మంచోడని నమ్మింది, కానీ ఆఖరికి ఏమైందంటే వాడు అమ్మాయిని చంపేశాడు. ఆమె అనుకున్నది అతను మంచోడలే, ఒక చిన్న ఆలోచన, అతను అలాంటి వాడు కాదు అనుకున్నది. ఆఖరికి ఏమైంది, ప్రాణాలు పోయినాయి. కొంతమంది అనుకుంటారు, మా ఫ్రెండ్ వాడు డాక్టర్ తాగదని చెప్పాడు, తాగకురా వద్దు అని చెప్తే నేను ఎక్కువ తాగుతలేను కదరా, కొద్దిగే నేను తాగేది కొద్దిగా అంటున్నాడు వాడు. ఆ కొద్దిగా ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాగే చాలామంది చిన్నదే అని చెప్పే ఎంతో ప్రాణ నష్టము, ఎంతో ఆర్థిక నష్టం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. విషయము చిన్నదే, ఆ చిన్న డ్రాప్ పడితే ప్రాణాలు పోతాయి. కాబట్టి నీ మాట, నీ ఆలోచనలు, నీ చూపులు చిన్నదే అని నువ్వు అనుకుంటే అది నీ జీవితంలో ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని జాగ్రత్త పడండి. అన్ని విషయాల్లో, ఈ యొక్క కారు విషయమనే కాదు, మన లైఫ్లో ప్రతిదీ కూడా జాగ్రత్త పడి, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త పడితే మనము కొన్ని విషయాల్లో సరి చేయబడతాం, కొన్నిటిని కొన్ని విషయాలు మనం తప్పించుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా చిన్నదే కదా అని చెప్పి మీరు అనుకోవద్దు. నాకు ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. కాబట్టి ఎవరు కూడా
అశ్రద్ధ చేయొద్దని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.